ఉభయ గోదావరి జిల్లాలో గేమ్ చేంజర్ ఫీవర్ కనిపిస్తోంది. రాజమండ్రి దగ్గర వేమగిరిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ జరగబోతోంది. ఈవెంట్ కోసం నిర్మాతలు భారీ ఏర్పాట్లు చేశారు. మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మెగా కుటుంబం, అభిమానులు ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు భారీగా తరలివస్తున్నారు. ప్రస్తుతం వేమగిరి ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా న్యూస్ ప్రతినిధి గణేష్ అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నటువంటి రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాను ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ రాజమండ్రి కేంద్రంగా జరగబోతోంది. కొద్ది గంటల్లోనే రామ్ చరణ్తో పాటు హీరోయిన్ కియారా అద్వానీ, అదేవిధంగా నిర్మాత దిల్ రాజుతో పాటు మెగాస్టార్ చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా ఇక్కడికి హాజరు కాబోతున్నారు. సినీ ప్రముఖులంతా కూడా ఇక్కడికి రాబోతున్నటువంటి సందర్భంలో రాజమండ్రి వేమగిరి దగ్గరలో ఉన్నటువంటి 40 ఎకరాల్లో ఏదైతే మహానాడు 2023లో జరిగిందో ఆ ప్రాంతంలో గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ జరగబోతుంది. ప్రస్తుతం మనం ఆ వేదిక మీద వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. గేమ్ చేంజర్ సినిమాను ప్రత్యేకంగా మెగా అభిమానులంతా కూడా చూస్తున్నారు. ఎందుకంటే పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం చూసాం, సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి విభేదాలు, గొడవలు కావచ్చు, లేదా తొక్కిసాటలో చనిపోయినటువంటి విధానం, తర్వాత రాజకీయంగా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొనడం, మెగా అభిమానులకు అల్లు అభిమానులకు మధ్య పోటీ నెలకొనడం. ఇదే సందర్భంలో గేమ్ చేంజర్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ చేయాలన్న ఉత్సాహంతో మెగా అభిమానులు ఉన్నారు. అందువల్లనే ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ ఈవెంట్ను సక్సెస్ చేయాలన్న ఉద్దేశంతో మెగా అభిమానులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఏర్పాట్లను కూడా మనం చూస్తున్నాం కదా, ఘనంగా చేయడం జరిగింది. ప్రస్తుతం మనం వేమగిరి ఈ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లో చేసినటువంటి ఏర్పాట్లను మీకు చూపిస్తున్నాను. దాదాపు 35,000 నుంచి 70,000 మంది పట్టే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసు బలగాల మధ్య ఈ కార్యక్రమం జరగబోతోంది. 400 మంది పోలీసు అధికారులు, 1,200 మంది పోలీస్ సిబ్బంది మధ్య భారీ భద్రత మధ్య ఈ ఈవెంట్ జరగబోతుంది. మనం చూస్తున్నాం కదా, హై సెక్యూరిటీ మధ్య ఈ గేమ్ చేంజర్ ఈవెంట్ను నిర్వహించబోతున్నారు నిర్వాహకులు. ఎందుకంటే సంజయ్ థియేటర్ వద్ద తొక్కిసలాట నెలకొండ, తర్వాత అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేయడం, ఇదంతా కూడా రాజకీయంగా కొంత ఉద్రిక్త పరిస్థితులు రెండు రాష్ట్రాల్లో కనిపించాయి. ఇక్కడ కూడా అలాంటి తొక్కిసలాటలు కానీ అలాంటి నెలకొంటే మాత్రం అది కూడా పొలిటికల్గా మారేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అలాంటి విభేదాలకు, అలాంటి అంశాలకు తావు లేకుండా ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి విధానం కూడా మనం చూడడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా బౌన్సర్లను కూడా ఏర్పాటు చేశారు. బౌన్సర్లను కూడా ఖచ్చితంగా అనుమతి ఉంటేనే, ఏవైతే పాస్లు ఇచ్చారో ఆ పాస్లు ఉంటేనే మాత్రం లోపలికి అలౌ చేస్తున్నారు. లేని పక్షంలో అలౌ చేయమనేది అధికారులు చెప్తూ ఉన్నారు. నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారికి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అందువల్ల పాస్ ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. లేని వారి మాత్రం లోపలికి అలౌ చేయట్లేదు. భారీ భద్రత మధ్య ఇక్కడ నడుస్తుంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఇటు రాజమండ్రి పరిధిలో ఉన్నటువంటి కూటమి నాయకులతో ఇక్కడికి హాజరవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, భారీ ఎల్ఈడి లైట్లు, భారీ స్క్రీన్ల మధ్య గేమ్ చేంజర్ ఈవెంట్ అయితే ఇక్కడ నిర్వహించబోతున్నారు నిర్వాహకులు. రామ్ చరణ్ కూడా ఈ సినిమా అనేది ప్రత్యేకం. ఎందుకంటే RRR తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా మారడం జరిగింది. ఇదే క్రమంలో ఆ తర్వాత వస్తున్నటువంటి సినిమా కూడా శంకర్ దర్శకత్వంలో వస్తుంది కాబట్టి అదే హైప్ని అందరూ కోరుకుంటున్నారు. శంకర్ అంటే మనకు తెలుసు, తమిళ డైరెక్టర్. ఆయన అనేక చారిత్రకమైనటువంటి సినిమాలు నిర్మించడం జరిగింది. ఇదే క్రమంలో రామ్ చరణ్ ఈ సినిమాలో ఎలా నటించబోతున్నారు, ఆ కథా చిత్రం ఎలా ఉండబోతుంది అనేది మెగా అభిమానులు ఉత్కంఠ నెలకొనడం జరిగింది. ప్రస్తుతం ఈవెంట్ను సక్సెస్ చేసేందుకు కూడా తమను కూడా ఇక్కడ చూడొచ్చు. ఎలాంటి డ్రమ్స్ను వాయించేందుకు కూడా ఈవెంట్లో ఎవరైతే మెగా అభిమానులు వస్తారో వారందరినీ కూడా పరిచేందుకు ఇక్కడ ప్రత్యేకంగా సౌండ్ సిస్టమ్ని కూడా సిద్ధం చేసుకున్నటువంటి సందర్భం కనిపించింది. మరికొద్ది గంటల్లోనే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ అయితే జరగబోతోంది. రాజమండ్రి ఎయిర్పోర్ట్ మొదలుకొని అదేవిధంగా 4th బ్రిడ్జ్, రాజమండ్రి అంటే వేమగిరి, కోల్కతా, చెన్నై రహదారి ఏవైతే ఉందో ఇక్కడంతా కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ అమలు చేస్తున్నారు. ఖచ్చితంగా ట్రాఫిక్ సమస్య లేకుండా గేమ్ చేంజర్ ఈవెంట్ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ మెగా అభిమానులకు ఇబ్బంది లేకుండా ఈ ఫంక్షన్ను సక్సెస్ చేసి ఈ నెల 10వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను మెగా అభిమానులకు ఒక నూతన ఉత్సాహం నింపుతూ సక్సెస్ఫుల్గా విడుదల చేసేందుకైతే ఇక్కడ నిర్వాహకులు, నిర్మాతలంతా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. చూద్దాం, మరికొంత గంటల్లోనే ఈ కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతుంది. కెమెరామెన్ తిరుమలతో గణేష్, ఐ న్యూస్, వేమగిరి గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ హాల్ నుంచి.